హలో అండి, వెల్కమ్ టు నిహి వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అయితే బాగా కలిపేసాను. బాగా కలిపిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం అయితే తీసుకొని దాన్ని కూడా దీంట్లో బాగా కలిపి 20 minutes అయితే మ్యారినేట్ చేస్తున్నాను. ఇలా నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత గ్రేవీ కోసం నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే చెక్క, లవంగం అయితే తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువ తీసుకోండి. మీకు కావాలంటే ఇక్కడ ఆనియన్ కూడా తీసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఆనియన్ అయితే వేసుకోవట్లేదు. వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 3 రౌండ్స్ మిక్సీ పట్టుకోండి. ఇలాగా నేను పేస్ట్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నె వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే చెక్క, లవంగం పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా బాగా వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా వేసేసి నూనె పైకి తేలేంత వరకు బాగా వేగనిస్తున్నాను. ఇది బాగా వేగిందనమాట. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ లివర్ ఉంది కదా, దాన్ని కూడా తీసేసి అందులో వేసేసుకోండి. ఇలాగా 5 minutes అయితే మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఇంకో 5 minutes అయితే అలా ఉండనివ్వండి. తర్వాత అది బాగా వేగిన తర్వాత ఇంకా తీసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.